టైటిల్ తెలుసు కదమ్మా, మెయిన్ టైటిల్ క్రిస్మస్ మెసేజెస్ అని. అందులో ఈరోజు 10వ ప్రసంగం మనం వింటున్నాం. ఎన్ని ప్రసంగాలమ్మా? 10వ ప్రసంగం మనం వింటున్నాము. ఈ 10th మెసేజ్లో దానికి సబ్ టైటిల్గా క్రీస్తు పుట్టుకలో కొనియాడబడిన స్త్రీలు అన్న టైటిల్ పెట్టుకోండి. టైటిల్ ఏంటండి? క్రీస్తు పుట్టుకలో కొనియాడబడిన స్త్రీలు అన్న టైటిల్ అందరూ కూడా రాసుకోండి. మళ్ళీ 2 సార్లు చెప్పాను, నెక్స్ట్ వీక్ మళ్ళీ అడుగుతాను, ఓకేనా? క్రీస్తు పుట్టుకలో కొనియాడబడిన స్త్రీలు. ఇటు క్రొత్త నిబంధనలో కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఈరోజు సమయాన్ని, సందర్భాన్ని బట్టి మనము ఒక స్త్రీ గురించి నేర్చుకోబోతున్నాము. అయితే పాత నిబంధనలో కూడా క్రీస్తు రావడానికి ప్రయాసపడ్డ స్త్రీలు ఉన్నారు. క్రీస్తు రావడానికి ప్రయాసపడ్డ స్త్రీలు ఉన్నారు. అందులో తామారు కావచ్చు, అలాగే రూతమ్మ గారు కావచ్చు, రాహాబు గారు కావచ్చు. క్రీస్తు రావడానికి ప్రయాసపడిన స్త్రీలు వాళ్ళైతే క్రొత్త నిబంధనలో కొనియాడబడిన స్త్రీలు, క్రీస్తు పుట్టుకలో కొనియాడబడిన స్త్రీలు ఉన్నారు. వారే, ఒకరేమో ఎలిజబెత్, రెండో స్త్రీ ఏమో కన్య మరియమ్మ గారు. ఈరోజు క్రొత్త నిబంధనలో ఈ ఇద్దరు స్త్రీలలో ఈరోజు మనము ఎలిజబెత్ గారి గురించి ఆలోచన చేయబోతున్నాము. మాకు తెలిసిందే కదా అని మీరు అనుకోకండి. అద్భుతమైన సందర్భాలు బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. అందరం కూడా లూకాసు వార్త, పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాము. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరయ అను ఒక యాజకుడు ఉండెను. ఆ రోజుల్లో పాత నిబంధనలో కావచ్చు, యాజకత్వము అన్నది ఎవరు చేయాలి అంటే లేవీయులు చెయ్యాలి. ఎందుకంటే దేవుడు లేవీ వంశాన్ని తన సేవ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రైట్. వీళ్ళు ఎవరు అంటే, ఈ జకరయ్య ఎవరు అంటే, ఇతను లేవీ వంశానికి చెందినవాడు. ఇతను ఒక ప్రీస్ట్ అంటే యాజకుడు. రైట్, చదవమ్మా. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. చాలమ్మా. ఆమె ఎవరి కుమార్తెటండి? ఎవరి కుమార్తెటమ్మా? అహరోను కుమార్తె. ఇంతకీ అహరోను గారంటే ఏ అహరోను? ఏ అహరోను? వాళ్ళ కుమార్తె ఏందమ్మా? మోషే అహరోను అని మనం చదువుకుంటాం కదా. అహరోను కుమార్తెలలో ఒకటి అని మనం చదువుకుంటున్నాం. అహరోను అంటే ఏ అహరోను? ఒకవేళ మోషే గారు అన్నయ్య ఆహరోనా? అమ్మ ఆహరోనా అంటే ఆయనే. మరి కుమార్తె అని ఎందుకు రాయబడింది? కుమార్తె అని ఎందుకు రాయబడింది? అహరోను కుమార్తెలలో ఒకతని మనము చదువుకుంటున్నాము. ఇప్పుడు ఈ మోషే గారు కావచ్చు, ఈ అహరోను గారు కావచ్చు, వీళ్ళు కూడా ఎవరు అంటే, వీళ్ళు కూడా లేవీ వంశము నుండి వచ్చిన వాళ్ళు. లేవీ వంశము నుండి వచ్చిన వారు. రైట్. ఇప్పుడు మనం చూడగలిగితే అహరోను కుమార్తెలలో ఒకటి అని మనము చదువుకుంటున్నాము. ఎలా అహరోను కుమార్తె అవుతుంది? యూదులు ఏమంటారంటేనండి, కొత్త నిబంధనలో యూదులు మేము అబ్రహాము సంతానము అంటారండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ వచనం కూడా మీరు రాసుకోండి. 8వ అధ్యాయము 33వ వచనంలో మేము అబ్రహాము సంతానము అంటారు. ఇంతకు అబ్రహాము సంతానం ఎవరు? ఇస్సాకు అవుతాడు. మరి వీళ్ళు ఎలా అవుతారు అబ్రహాము సంతానము? యేసుప్రభు వారు కూడా ఒకరింటికి వెళ్తాడు. పొట్టి జక్క ఇంటికి వెళ్ళాడు కదండి. పొట్టి జక్క ఇంటికి వెళ్ళి ఏమన్నాడు? ఇతనును అబ్రహాము కుమారుడే. మరి అబ్రహాము కుమారుడు ఎవరు? అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు గారు. మరి ఏమంటున్నాడు ప్రభు కూడా? ఇతను
అబ్రహాము కుమారుడే. అలాగే మన ప్రభు గురించి ఆలోచన చేయగలిగితే దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. ఇంతకీ దావీదు కుమారుడు ఎవరు? దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను గారు. మరి యేసు ప్రభు ఎలా దావీదు గారి కుమారుడు అవుతాడు అంటే వాటి అర్థం ఏంటంటే వారి వంశము నుంచి వచ్చిన వాడు అని దాని అర్థం. అర్థమైందండి? మేము అబ్రహాము సంతానం అంటే అబ్రహాము వంశం నుంచి వచ్చిన వారు. ఇదిగో ఇతను దావీదు కుమారుడు అంటే దావీదు వంశం నుంచి వచ్చినవాడు. ఇతను అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాము వంశము నుంచి వచ్చినవాడు అని దాని అర్థము. ఇప్పుడు ఇక్కడ కూడా అహరోను కుమార్తెలలో ఒకటి అంటే ఈమె ఎవరన్నమాట? అహరోను వంశము నుంచి వచ్చిన స్త్రీ. ఆ స్త్రీ పేరు ఏంటండి? ఎలిజాబెత్. ఓకేనండి, రైట్. ఇక మనము ముందుకు వెళ్ళగలిగితే తర్వాత వచనం చదువమ్మా. వీరిద్దరూ అంటే భార్యాభర్తలు వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన చాలమ్మా. ఇక రెండవది చెబుతున్నాడు, వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్ చెబుతున్నాడు, మంచి లక్షణములు చెబుతున్నాడు. అందులో ఒకటి ఏటండి, వీరిద్దరు భార్యాభర్తలు ఇద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు. అంటే బైబిల్ గ్రంథములో ఎన్నైతే ఆజ్ఞలు ఉన్నాయో, ఎలా బ్రతకమని రాయించాడో వాటన్నిటి ప్రకారము ఏవో కొన్ని పాటించకుండా లేరంటండి వీళ్ళు సకలమైన ఆజ్ఞలు అంటే ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళిద్దరూ పాటిస్తున్నారు. ఈరోజు భార్యకు భక్తి ఉంటే భర్తకు ఉండదు, భర్తకు భక్తి ఉంటే భార్యకు ఉండదు, తల్లిదండ్రికి ఉంటే పిల్లలకు ఉండదు. ఇలాంటి రోజుల్లో ఈరోజు బతుకుతున్నాం. కానీ ఆ రోజుల్లో వీళ్ళిద్దరికీ ఏముందంటేనండి, వీళ్ళిద్దరికీ ఇదిగో సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా కుటుంబంతో వెళ్తాం. ఒక షాపింగ్కి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కుటుంబంతో వెళ్తాం. కానీ కుటుంబముతో దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాలి అన్న కాన్సెప్ట్ మర్చిపోయాం మనము. అందుకే అంటున్నాడు, వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు అంటే ఎన్నైతే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడో వాటన్నిటి ప్రకారము తూచా తప్పకుండా పాటిస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2 తర్వాత మీరు చూడగలిగితే న్యాయ విధుల చొప్పున అలాగే వీళ్ళు ఏం పాటిస్తున్నారు అంటే సకలమైన ఆజ్ఞలు పాటిస్తున్నారు, న్యాయ విధులు కూడా పాటిస్తున్నారు. నంబర్ 3 ఏంటంటే నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. అంటే అపరాధులు అంటే నేరాలు చేయటం లేదండి, వీళ్ళు నేరం చేయటం లేదండి, దేవుని దృష్టికి నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. నంబర్ 4 ఏంటంటే దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అసలు బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని మీరు చదువుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఉంటుంది కదమ్మా బైబిల్ గ్రంథం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని అంటారు. కానీ నీతిమంతులు ఉన్నారు. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వవేయుదురు అని మనం చదువుకుంటాము. ఇప్పుడు వీళ్ళు నీతిమంతులు కాదా? యోసేపు, మరియ భర్త అయిన యోసేపు నీతిమంతుడు కాదా? సుమయోను నీతిమంతుడు కాదా? నీతిమంతులు ఉన్నారండి, బైబిల్ గ్రంథంలో నీతిమంతులు ఉన్నారు. రైట్. ఇప్పుడు ఈ మంచి లక్షణాలు, ఈ గుడ్ క్వాలిటీస్ ఎవరిలో కనపడుతున్నాయి? భార్యాభర్త ఇరువురిలో కనపడుతున్నాయి. రైట్. తర్వాత వచనం. ఎలిజబెతు గొడ్రాలైనందున ఆమెకు పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి అని మనం చదువుకుంటున్నాం. అంటే గొడ్రాలైనందుకు పిల్లలు లేరా, లేదంటే పిల్లలు లేనందుకు గొడ్రాలైందా? ప్రశ్న అర్థమైంది కదమ్మా. పిల్లలు లేనందుకు గొడ్రాలా, లేదంటే గొడ్రాలైనందుకు పిల్లలు లేరా? అక్కడ ఏమని రాయబడిందంటే గొడ్రాలైనందున వారికి
పిల్లలు లేకపోయిరి అంటే దాని అర్థం ఏంటంటే ఎలిజబెత్ అమ్మలో ఏదో ప్రాబ్లం ఉంది శరీరంలో. అంటే ఇంకా ఏం జరగదన్నమాట, ఇక పిల్లలు పుట్టరన్నమాట, ఇక పిల్లలు పుట్టే అవకాశము ఇక లేదన్నమాట. అందుకే ఆ పదం ముందు రాయించాడు. ఏ పదము? గొడ్రాలైనందున ఆమెకు పిల్లలు లేకపోయిరి. అందుకే మనం చూడగలిగితేనండి, మ్యారేజ్ అయిన కొన్ని రోజులకు ఒకవేళ పిల్లలు పుట్టకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు చెబుతారు, అమ్మా నీలో ప్రాబ్లం ఉంది, లేదంటే మీ ఆయనలో ప్రాబ్లం ఉంది, ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందని వాళ్ళు ముందే చెబుతారు. అయితే ఇక్కడ కూడా ఆమెకు ఎందుకు పిల్లలు లేరంటే ఆమెలో ఏదో ప్రాబ్లం ఉంది, ఆమెలో ఏదో ప్రాబ్లం ఉంది. ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే ఆమెకు స్త్రీ ధర్మము కూడా నిలిచిపోయింది. ఎందుకంటే బహుకాలము గడిచిన వృద్ధులైరి, బహుకాలము గడిచిన వృద్ధులైరి. బైబిల్ గ్రంథంలో శారమ్మ గురించి కూడా మీరు చూడగలిగితే ఆమె కూడా స్త్రీ ధర్మము నిలిచిపోయిందని మనం చదువుకుంటాం. అప్పటికి ఆమె వయసు ఎంతంటే 90 సంవత్సరాల వయసు అండి, 90 సంవత్సరాల వయసు. ఆదికాండం 18వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట మనము చదువుకుంటాం. ఆదికాండం 18వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. బహుకాలము గడిచిన వృద్ధులైరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా అని తనలో నవ్వుకోనేను. చాలమ్మా చాలమ్మా. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఇక్కడ కూడా ఆమెలో ఏదో ప్రాబ్లం ఉంది, మొత్తం మీద పిల్లలు లేరు. తర్వాత వాళ్ళ వయసు ఏంటంటే బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. అసలు ఆ రోజులు ఎలాంటివంటేనండి, నేను మొన్న చెప్పాను ఎలాంటి రోజులంటే మలాకి గ్రంథానికి అలాగే మత్తయి సువార్తకు 400 సంవత్సరాల కాలం ఉన్నది. దాన్నే డార్క్ పీరియడ్ అన్నారు, దాన్నే సైలెంట్ పీరియడ్ అన్నారు. ఒక పేజీకి కాలం ఎంతంటే 400 సంవత్సరాలు దేవుడు ఎవ్వరితో మాట్లాడలేదు. 400 సంవత్సరాలు దేవుడు మౌనముగా ఉన్నాడు. అసలు 400 సంవత్సరాలు ఇదిగోనండి ఇశ్రాయేలీలను దేవుడు పట్టించుకోలేదు. అలాంటి టైంలో ఈ ఇద్దరు భార్యాభర్తలు అంత గొప్పగా అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారు, నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతుకుతున్న వారికి పిల్లలు లేరు. అయితే ఏం జరిగింది? 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదవమ్మా. జరిగించుచుండగా వెళ్ళి అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలచి అతనికి కనబడగా తొందరపడి భయపడిన వాడాయను. భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కన్ను, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఇప్పుడు ఇదంతా మనం చదివినాం కదమ్మా. నేను అడుగుతున్నాను ప్రశ్న, పిల్లలు భార్యకు పుట్టరు అని తెలిసి అసలు ఎవరైనా ప్రార్థన చేస్తారా? అమ్మా, పిల్లలు పుట్టరు అని తెలుసు, ఆమెకు పిల్లలు పుట్టరని తెలుసు, పిల్లలు పుట్టే యోగ్యం ఆమెకు లేదని తెలిసి ఇద్దరు భార్యాభర్తలు ప్రార్థన చేస్తుంటే వాళ్ళని ఏమనాలి? అసలు వాళ్ళకేమైనా అసలు తెలివి ఉన్నదా? వాళ్ళు ఏమైనా అమాయకులా? అసలు వాళ్ళని ఏమనాలి అంటే వారిని విశ్వాస వీరులు అనాలి. విశ్వాస
వీరులు అనాలి. వారిని ఇదిగోనండి విశ్వాసములో గొప్పవారు అనాలి. వారిని ప్రార్థన పరులు అనాలి, ప్రార్థన పరులు అనాలి. ఎందుకంటే పిల్లలు పుట్టరు అని తెలుసు, పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలుసు. లేదని తెలిసి ఎందుకు ప్రార్థిస్తున్నారు? ఏ విశ్వాసంతో వాళ్ళు ప్రార్థిస్తున్నారు? ఇప్పుడు ఒక కార్యము మన వల్ల కాదండి, ఇప్పుడు ఈ పని నా వల్ల కాదు, నా వల్ల కాదని తెలిసి దాని కొరకు నేను ప్రార్థన చేస్తానండి? నేను చెయ్యను కదా. అది నా వల్ల కాదు అన్నప్పుడు నేను ఎలా చేస్తాను? నేను ప్రార్థన ఎలా చేస్తాను? మరి ఇక్కడ కూడా ఇదిగోనండి, వాళ్ళకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారు? ఎప్పుడైతే వివాహం అయిందో, ఎప్పుడైతే పిల్లలు పుట్టరని తెలిసిందో, ఇక అప్పటి నుంచండి పట్టు విడవకుండా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అందుకే గొప్ప విశ్వాసం కనపడుతుంది వాళ్ళలో, ప్రార్థనా పరులు కనపడుతున్నారు. గనకనే దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. అందుకేనండి, ఇది జరగదు, ఇది నీ వల్ల కాదు, ఇది మీ వల్ల కాదు అన్నప్పుడు అసలు దాని కొరకు ఎవరు ప్రార్థన చెయ్యరు. కానీ ఒక ఎలిజబెత్ అమ్మ, ఒక జకరయ్య దంపతులు అది జరగదని తెలిసిన దేవుని మీద విశ్వాసముతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అందుకే ఏమని బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితేనండి, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు మార్తా మరియల ఊరికి వెళ్తాడు. అప్పటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అయ్యా నువ్వు ప్రేమించు లాజరు చాలా బలహీనమైపోయాడు, ఇక చావడానికి రెడీగా ఉన్నాడు, మరి నువ్వు ఒకసారి చూస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు అండి, ప్రభు ఎప్పుడు వెళ్ళాడంటే మరణించిన 4 దినములకు వెళ్తాడండి. మరణించిన 4 దినములకు వెళ్ళిన తర్వాత అప్పుడు మార్త అంటదండి, అయ్యా ప్రభువా, నీవు ఒకవేళ ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. అదే మాట మరలా ఎవరంటారంటే మరియమ్మ అంటదండి. అదే మాట ఈ మరియ కూడా అంటదండి, మరియా, అయ్యా ఒకవేళ నీవు ఇక్కడ ఉండుంటే ప్రభువా, నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అన్నారో లేదో ఒక మాట యోహాను సువార్త 11వ అధ్యాయము ముందుగా 21వ వచనం త్వరగా యోహాను సువార్త, దయచేసి యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం ముందుగా మార్త మాట్లాడుతుందమ్మా, చదవమ్మా. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని మార్త అన్నదండి. మరియ కూడా అన్నది ఆ మాటే. 32వ వచనం మీరు చూడగలిగితే, పడి ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునా నేను అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఒకవేళ ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను చనిపోయిన తర్వాత 4 రోజులకు వచ్చాను, లేదంటే చనిపోయిన తర్వాత వచ్చాను, ఇదంతా నీకు ఎందుకమ్మా? అసలు నీవు నీ తమ్ముడు లేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? నేను ఎప్పుడొస్తే ఏంటమ్మా? అసలు నీ తమ్ముడు లేస్తాడు, బ్రతుకుతాడని నీవు నమ్ముతున్నావా? అదే మాట అన్నాడు 40వ వచనం, అదే అధ్యాయము 40వ వచనం మనం చూడగలిగితే, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. మార్తా మరియా మీరు నమ్మితే దేవుని మహిమను మీరు చూస్తారు. అందుకేనండి పిల్లలు పుట్టరని తెలిసి ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు కార్యము చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని జకరయ్య దంపతులు విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారు. అందుకేనండి, నమ్ముట నీ వలనైతే నువ్వు నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు మార్క్సు వార్త 9వ అధ్యాయము 23వ వచనము. మార్క్సు వార్త 9వ అధ్యాయము 23వ వచనము. 9:23 అందుకు యేసు
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు వీళ్ళు నమ్మి ప్రార్థన చేస్తున్నారా, జరగదని నోరు మూసుకొని ఉన్నారా? భార్యాభర్తలు ఏం చేస్తున్నారమ్మా? దేవుడు ఎలాగైనా ఇస్తాడు అన్న ఒక విశ్వాసం ఎవరిలో ఉంది? ఈ దంపతులలో ఉంది గనుకనే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఒక శారమ్మకు లేటుగానే పిల్లలు పుట్టారు, ఒక రిబకమ్మకు లేటుగానే పిల్లలు పుట్టారు, ఒక రాహేలమ్మకు లేటుగానే పిల్లలు పుట్టారు, ఒక మనోహ దంపతులకు లేటుగానే పిల్లలు పుట్టారు, ఒక సమూయేలు గారు లేటుగానే పుట్టాడు. ఇలా భక్తులందరూ కూడా లేటుగానే పుట్టారు, గొప్ప భక్తులుగా మారిపోయారండి. ఒక ఇస్సాకు భక్తుడండి, ఒక యోసేపు భక్తుడు, ఒక యాకోబు భక్తుడు, ఒక సంసోను భక్తుడు, ఒక సమూయేలు గారు భక్తుడు. లేటుగా పుట్టిన గర్భాల్లో నుండి మహాత్ములు, గొప్ప గొప్ప వ్యక్తులు లేటుగా పుట్టిన గర్భాల్లో నుంచి వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా ఎందుకు లేటుగా సంతానాన్ని పొందుకున్నారు అంటే వాళ్ళలో విశ్వాసం ఉంది. వాళ్ళలో విశ్వాసం, నా దేవుడు ఎలాగైనా చేయగలడు, ఎప్పుడైనా నా దేవుడు చేయగలడు. అందుకే ఇంతకుముందు ఆమె నవ్విందని మనం చదువుకున్నాం, శారమ్మ నవ్విందని. మనం స్త్రీ ధర్మం నిలిచిపోయింది, అప్పటికి నాకు 90 ఏండ్లు, మా ఆయన చూస్తేనేమో ముసలోడు, మరి ఎలా పుడతారు అంటే వాళ్ళలో ఏముందంటే ఒక విశ్వాసం ఉంది, వాళ్ళలో ఒక విశ్వాసం ఉంది. అందుకేనండి వాళ్ళు మరి వాళ్ళని ఏమనాలి అంటే వాళ్ళు విశ్వాసములో గొప్పవారు, విశ్వాస వీరులు, ప్రార్థన పరులు గనకనే దేవుడు పరలోకములో నుండి ఆ సైలెంట్ పీరియడ్లో ఆ దేవుడు మాట్లాడని 400 సంవత్సరాల తర్వాత వాళ్ళ భక్తిని మెచ్చి దేవుడు ఒక దేవదూతను పంపించి అంటున్నాడు, ఇదిగో జకరయ్య, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. ఏ కుమారుడు కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అయి కుమారుని కని అతనికి యోహాను అను పేరు పెడతావు, యోహాను అను పేరు నువ్వు పెడతావు. ఎందుకంటేనండి దేవుడు ఒక మాట చెప్పాడా, ఏ మాట కూడా నిరర్ధకము కాదు. దేవుడు చెప్పిన మాట, దేవుని పెదవుల గుండా ఒక మాట వచ్చింది అంటే దాన్ని దేవుడు వెనక్కి తీసుకోడు. ఇప్పుడు తర్వాత దేవుడు చెప్పినట్టుగానే ఏం జరిగిందని మనం చూడగలిగితే మరలా ఈ లూకాసు వార్త మొదటి అధ్యాయము 25వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 25వ వచనం చదవమ్మా. నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట బడకుండెను. 5 నెలల వరకు ఆమె 5 నెలల వరకు ఆమె ఎవ్వరికీ కనిపించలేదండి. ఒకవేళ ఆమె కన్సీవ్ అయిన వెంటనే అందరికీ చెప్పుంటే నమ్మేవాళ్ళ? ఎందుకు? ఆల్రెడీ ఆమెకి ఏం తెలుసు, అందరికి ఏం తెలుసు, పిల్లలు పుట్టే అవకాశం లేదని ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను కన్సీవ్ అయ్యానంటే నమ్మేవాళ్ళ? అందుకేనండి ఆమె ఏం చేసిందంటే 5 నెలల వరకు ఆమె ఏం చేసిందటండి, మౌనముగా ఉన్నది. 5 నెలల వరకు మౌనముగా ఉన్నది. ఎందుకంటే దేవుడు చేసిన కార్యము నేను వాళ్ళకు చూపించాలి. దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు జరగనిది జరిగిస్తాడు, అసాధ్యములు సుసాధ్యము చేస్తాడు అని ఈ ప్రజలకు తెలియాలి అంటే ఆమె 5 నెలలు ఆమె ఎవరికంట పడలేదండి. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత దయచేసి మరి ఏం జరిగింది 36వ వచనాన్ని మనం చదువుకుందాం. అదే అధ్యాయము. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఎప్పుడు కనిపించిందంటే 6వ మాసములో కనిపించింది. నేను ఒక ప్రశ్న అడిగానమ్మా. మరియమ్మ గారు ఎలిజబెత్ గారి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే టైంకు మరియమ్మ గారికి ఎలిజబెత్ గారికి ఎన్ని నెలలు అని అడిగాను నేను. ఎన్ని నెలలమ్మా? 6 నెలలప్పుడు మరియమ్మ గారు వచ్చారు. ఎలిజబెత్ గారికి 6 నెలలప్పుడు వచ్చారు. 3 నెలలు ఎలిజబెత్ గారితో ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైంకి ఎలిజబెత్ గారికి ఎంతమ్మా, ఎన్ని నెలలు గర్భవతి? ఆమె 9 నెలల గర్భవతి. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో
మరియను నమ్మించడానికి దేవదూత అంటుంది, ఇప్పుడు నీ బంధువురాలైన ఎలిజబెత్తుకి ఇది 6వ నెల. అప్పుడు మరలా ఏం జరిగింది? 41వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఎలిజబెతు మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఎలిజబెత్ ఏమో గొడ్రాలు, అలాగే మరియమ్మ గారేమో కన్యక. కన్యక అంటే పురుషుణ్ణి ఎరుగనిది. ఎలిజబెత్ గారికేమో బాప్తిస్మమిచ్చి యోహాను గారు పుడితే, కన్య మరియకు పరిశుద్ధాత్మ వలన ఆమె ఏమైంది? గర్భవతి అయి ఇదిగో ప్రభువు జన్మించాడు. ఆ తర్వాత అండి ఈ ఎలిజబెత్ గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఆమెట పరిశుద్ధాత్మతో నిండుకొనినదై పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీగా ఒక ఎలిజబెత్ గారు మనకు కనబడుతున్నారు. తర్వాత 56వ వచనము మనం చూడగలిగితే, అబ్రహామునకును అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్ళాను. మొత్తం మీద మరి యోహాను గారు పుట్టే వరకు ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ ఇదిగోనండి 9 నెలలు పడేంత వరకు మరియమ్మ గారు ఎక్కడున్నారు? ఎలిజబెత్ గారి దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత దేవుడు చెప్పినట్టుగానే యోహాను గారు జన్మించారు. అతనికి యోహాను అని నామకరణం చేశారు. యోహాను అన్న పేరుకు అర్థం ఏంటంటేనండి, కృపగలిగిన వాడు అని దాని అర్థము. యోహాను అన్న పేరుకి అర్థం ఏంటంటే కృపగలవాడు అని అర్థము. మరి ఈమె ఏమనుకుందంటేనండి, ఈమె 5 నెలల వరకు బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే దేవుడు చేసిన గొప్ప కార్యము ఈ ప్రజలకు తెలియాలి అని ఆమె ఏం చేసిందంటేనండి, ఆమె 5 నెలల వరకు ఆమె ఎవ్వరికి కనిపించలేదు. ఇక్కడ ఒక విషయం మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, దేవుని గొప్పతనము గురించి తెలియాలి అంటే మనం నోటితోనే చెప్పవలసిన అవసరం లేదు. అర్థమైందండి? దేవుని గొప్పతనం తెలియాలి అంటే మనం నోరుతో చెప్పవలసిన అవసరం లేదు. ఇదిగో మన జీవితముతో కూడా మనం దేవుని యొక్క గొప్పతనము చెప్పవచ్చు. ఎలాగంటే, నాకు పిల్లలు పుట్టారని తెలుసు. ఇదిగో మేము దేవునికి ప్రార్థన చేశాము. ఇదిగో ఈ వయసులో దేవుడు నా ప్రార్థన విని నా గర్భము తెలిచాడు అంటే దేవుడు ఎంత గొప్పవాడు అంటే, దేవుణ్ణి గొప్ప చేసిన స్త్రీ, దేవుణ్ణి గణపరిచిన స్త్రీ, దేవుణ్ణి కొనియాడిన స్త్రీ అండి ఈ ఎలిజబెత్ గారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు చెప్పినట్టుగానే ఇదిగోనండి, ముందు 6 నెలల ముందు ప్రభువు కంటే ముందు బాప్తిస్మమిచ్చు యోహాను జన్మించాడు. ఈయన గురించి ఒక మాట చూసుకొని మనం అందరం కూడా ముగింపులోనికి వెళ్ళిపోదాం. దయచేసి మరలా లూకాసు వార్త 1వ అధ్యాయము 14-16 వచనాలు మనం అందరం చదువుకొని మనం అందరం కూడా ముగించుకుందాం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇతను ఎంత గొప్పవాడంటేనండి, ఇప్పుడు మనము బ్యాప్టిజం పొందుకుంటేనే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. మనం అర్థమైందమ్మా? బ్యాప్టిజం పొందుకుంటేనే మనము పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాము. ఈరోజే నేను ఒక వీడియో చూశానండి. ఒక చిన్న పాస్టర్ అమ్మ, చిన్న అమ్మాయి, ఈమె ఏమని బోధ చేస్తుందంటే, ఇప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు కదా, ఏమన్నాడు? ఆ కొండను చూసి ఇదిగో సముద్రంలో పడుమని చెప్పగానే సముద్రంలోనికి వెళ్ళిపోతుంది అని. ఇప్పుడు ఆమె ఏమని చెబుతుందంటే, ఆ కొండను చూసి సముద్రంలో పడి అని మనం అనగానే పడతదా?
మరి ఎలా పడుతుందని అంటే అప్పుడు మీరు ఒక భాష మాట్లాడాలి అంటుందామా. ఏ భాష మీ అందరికీ తెలుసు, అది తెలుసు కదమ్మా. ఏ భాష అంటే దేవుడికి ఆ భాష మాట్లాడితేనే వినబడుతుందా? ఇప్పుడు మీరు అందరు ఏ భాషలో ప్రార్థన చేస్తున్నారు అమ్మా? ఏ భాషలో ప్రార్థన చేస్తున్నారు అంటే ఆమంటుంది ఆ కొండ సముద్రంలో పడాలి అంటే ఆ భాష మాట్లాడాలి, ఆ భాషలో ప్రార్థన చేస్తేనే సముద్రంలో పడుతుందటండి. అసలు బుద్ధిగా బైబిల్లో ఓనమహల్ రాని వాళ్ళు చెప్పే పాటలు ఇవన్నీ కూడా. కొండను తీసి సముద్రంలో కొండను తీసి విశ్వాసముతో ఇదిగో మీరు ప్రార్థన చేస్తే అది సముద్రంలో పడుతుందంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసాన్ని దేంతో పోల్చాడు అంటే క్రియలతో పోల్చాడు. క్రియలు లేని విశ్వాసము ఏమన్నాడమ్మా? ఇప్పుడు మీ ఇంటి ముందు ఏదైనా ఇల్లు పని జరుగుతూ ఉందనుకోండి, ఇప్పుడు ఇల్లు పని జరుగుతూ ఉంటే అక్కడ ముందంతా ఇసుక పోస్తారు కదమ్మా. ఇప్పుడు ఇసుక అంతా కూడా పైకి రావాలనుకోండి, ఏం చేయాలి? అక్కడ క్రియ జరగాలి. ఏ క్రియ జరగాలి? అక్కడ పని జరగాలి అంటే అదే అంటున్నాడు, మీరు విశ్వాసముతో క్రియలతో ఈ కొండను కూడా మీరు ఏం చేయొచ్చు? మీరు పిండి చెయ్యొచ్చు. అందుకే ఈరోజు కరీంనగర్ మీరు వెళ్ళగలిగితే, ఇక్కడ ఉరుసుగుట్ట సైడ్ మీరు వెళ్ళండి, కొండలన్నీ కూడా ఏమైపోతున్నాయి? పిండి చేసేస్తున్నారు. ఈ కొండలు కూడా నండి ఒక ప్రత్యేకమైన ఆ పని కొరకున్న ఇవి కూడా, ఈ పర్వతాలు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. ఎందుకున్నాయి ఇవన్నీ? పనిలేకున్నాయి ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఈ భూమి అనేది వంగి తిరగాలి, ఈ భూమి అనేది బెండై తిరగాలి. అందుకు ఈ పర్వతాలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పర్వతాలు తీస్తున్నారు. గ్రైనైట్ పేరుతో, మార్బుల్ పేరుతో పర్వతాలు తీసేస్తున్నారు. అంటే మనము కూర్చున్న కొమ్మనే మనమే నరుక్కుంటున్నాము. పర్వతాలు ఆ కొండలు పిండి చేసేస్తున్నారు, పొలాలన్నీ ప్లాట్లు చేసేస్తున్నారు. మరి ఏం తింటాం మనం రాబోయే దినాల్లో? మీరు ఆలోచించండి. అభివృద్ధి పేరుతో అన్నీ నరికేస్తున్నారండి, అభివృద్ధి పేరుతో. కాబట్టి మనము బ్యాప్టిజం తీసుకోవాలి అంటే బాప్తిస్మము తీసుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే, ఈ యోహాను గారి గురించి చెప్పబడింది ఏంటంటే తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, తల్లి గర్భములో ఉండగానే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తే ఈ యోహాను గారు. ఆ తల్లిదండ్రులు జకరయ్య ఎలిజబెత్తులు ఎంత గొప్పగా బ్రతికారో అంత గొప్పగా బ్రతికిన వ్యక్తే ఈ యోహాను గారు. అందుకే ప్రభువుకు ముందు 6 నెలల ముందు వచ్చి ఆయన మార్గం సిద్ధం చేశాడు. మార్గం రెడీ అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత ఇదిగోనండి ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి క్రీస్తు పుట్టుకలో కొనియాడబడిన స్త్రీలలో ఒక స్త్రీ ఎవరు అంటే ఎలిజబెత్ అమ్మగారు. పిల్లలు పుట్టరని తెలిసి, ఇది జరగదు అని తెలిసి కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే దేవుడు అసాధ్యమును సుసాధ్యము చేసే దేవుడు. వాళ్ళలో అంత గొప్ప విశ్వాసం ఉంది కనుకనే ఆ వృద్ధాప్యములో ఒక కుమారుణ్ణి సంపాదించుకోగలిగారు. కాబట్టి ఇది మనుషులు అంటారు, ఇది నీకు జరగదండి అదని మనుషులు చెప్పే మాట, కానీ దేవునికి అసాధ్యమైనది ఏమున్నది? మీరు ఆలోచించండి. అలాంటి ప్రార్థన మనమందరము చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరియమ్మ గురించి దేవుని చిత్తమైతే రాబోయే దినంలో నెక్స్ట్ వీక్ మనము నేర్చుకుందాం.